వాస్తవంగా సముద్రంలో పడి కొట్టుకుపోతున్నోడికి ఒక చెట్టు మంచి మాను తేలుతా ఉంటే ఎట్టుంటది? దాంట్లో ఆ చెట్లో తినడానికి కావాల్సిన వెరైటీస్ కూడా ఎవడన్నా దాచుకుని ఉన్నటువంటి తొర్ర కనబడి ఉంటే ఎట్టుంటది? ఇప్పుడు రష్యా పరిస్థితి అట్టుంది. రష్యాని యుద్ధంలోకి లాగింది అమెరికా. ఉక్రెయిన్‌తో యుద్ధానికి లాగి దాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి తెచ్చింది. కానీ ఇప్పుడు అదే రష్యా ఎదగడానికి మళ్ళీ కారణం అదే అమెరికా. ఎలాగా? యుద్ధం తీసుకొచ్చింది. ఇరాన్ మీద యుద్ధంతో ఇరాన్ ఇప్పుడు అమెరికాని రష్యా దగ్గర నుండి భారీగా ఆయుధాలు కొంటుంది. తద్వారా దానికి ఆయుధాల పరంగా ఆదాయం. అలాగే రష్యాకి సంబంధించిన సామాన్లు ప్రపంచమంతా సప్లై చేసుకుంటుంది, అమ్ముకుంటుంది. దాని షిప్స్‌కి ఎవరు అడ్డుపడరు. దెన్ ఆ విధంగా దాని వ్యాపారం నడుస్తుంది. యూరప్ దేశాల వ్యాపారం నడవట్లేదు. యూరప్ దేశాల వ్యాపారాల్ని ఇరాన్ దెబ్బతీస్తుంది. మూడోదొచ్చేటప్పటికి అదే రష్యాకి సంబంధించిన ఆయిల్‌ని ఇప్పుడు కొనుక్కోవచ్చని భారతదేశం లాంటోళ్ళతో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తద్వారా రష్యా ఆయిల్ కొంటారు, విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. ఈ మొత్తం కోల్పోయిన చోట రష్యా సాధించింది. రష్యాని నష్టపరిచిన అమెరికా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో పడుతోంది.